మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఆముదాల వలస వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ అరెస్ట్ అయ్యారు. హెచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ముందుకు లొంగిపోయేందుకు వెళుతున్నటువంటి ఈ క్రమంలో రోడ్డుపై చింతాడ రవికుమార్ కారును ఆపి పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి వైనం వెలుగు చూసింది. మహిళా ఎస్ఐపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు చింతాడ రవికుమార్. కానీ పోలీసుల తీరుకు సంబంధించి మనం ఎక్స్క్లూజివ్గా యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. చింతాడ రవికుమార్ లొంగిపోవడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కారుని ఆపి మరి ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి వైనం అయితే వెలుగు చూసింది. ఒకసారి దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన సాగుతుంది అని అనడానికి ఇది ఒక పరాకాష్ట. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి యాంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారు జరగబోయే ఏ రకమైనటువంటి కార్యక్రమానికైనా జనాలు లక్షలాదిగా కాబట్టి దాన్ని అడ్డుకోవాలి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న పాదయాత్ర చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ తిరగకూడదు. తిరిగితే లక్షల మంది జనాలు వస్తున్నారు. అది రాకుండా ఉండాలని చెప్పేసి ఆ కార్యక్రమాలను అడ్డుకోవాలని చెప్పేసి అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇప్పటి వరకు జరగనటువంటి విధంగా చరిత్రలో జరగనటువంటి విధంగా అక్రమ కేసులు బనాయించి ఈరోజు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాం. మేము లీగల్ గా ఏది జరిగింది ఏంటి, ఆ రోజు నేను చెప్పాను, ఒక జరగనటువంటి కేసు, జరగనటువంటి ఇన్సిడెంట్, ఆ రోజు ఏమీ జరగలేదు. ఆ జరగని ఇన్సిడెంట్ పట్టుకొని ఏదో జరిగిపోయినట్టుగా ఎస్ఐ గారు మేడం ప్రవళిక మేడం అనే ఎస్ఐ గారిని పెట్టి ఆవిడ్ని బలిపశువం చేసి ఈరోజు మా మీద కక్ష సాధిస్తున్నారు. మా కేడర్ తాలూకా ఎవరైనా ఉంటే వాళ్ళ తాలూకా ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, వాళ్ళ అమ్మానాన్నని, లేకపోతే వాళ్ళ భార్యల్ని పిలిచి హెరాస్ చేయడం. ఇదే పోలీస్ సంస్కృతి ఇక్కడ ఉన్నది. ఇదంతా చేయిస్తుందంతా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదంతా ఇంకంత మించేం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కోన రవికుమార్ ఉన్నారు, ఈయన ఏం లేదు, ఇందులో ఏముంటది. ఈయన ఏంటంటే నారా లోకేష్ గారు చెప్పారు ఈరోజు దొరికింది అవకాశం అని 10 పేర్లు ఇస్తున్నాడు. ఆయన ఏది ఆముదాల వలస నియోజకవర్గంలో ఉన్నటువంటి కేడర్ పేర్లు 10 ఇస్తున్నారు తప్పించి ఇంకోట్లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆముదాల వలస నియోజకవర్గంలో నేను ఉన్నాను, ఇంకెక్కడికి వెళ్ళిపోలేదు. నేను ఇక్కడే ఉన్నాను. జస్ట్ ఒక లీగల్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను తప్పించి ఇంకోటి ఏం చేయలేదు. లీగల్ ప్రాసెస్ మాత్రమే చేయట్లేదు. ఇక్కడే ఉన్నాం. నేను యాక్చువల్ గా డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ సరెండర్ అవుదామని వస్తే ఇక్కడ హెచ్ఎల్ దగ్గరికి లడ్డేసి బలవంతంగా నేను తీసుకెళ్తున్నాను. చూడండి, అది మీరే ఇప్పుడు ఎందుకంటే డిఎస్పీ గారు క్లియర్ చెప్తే మేము వస్తున్నాం అని చెప్పేసి ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు ఇబ్బంది పడకూడదు అని ఉద్దేశం. డిఎస్పీ ముందు లొంగిపోవడానికి నేను వస్తూ ఉంటే నన్ను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల వివాదాస్పదమైనటువంటి తీరు. సర్వత్రా చర్చ అయితే నడుస్తోంది. కూటమి ప్రభుత్వ పాలనలో పరిస్థితులు ఇవి అని కూడా చింతాడ క్లారిటీగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను లొంగిపోవడానికి వస్తుంటే నా కారును ఆపి పోలీసులు నన్ను అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి మాట. మేము పోలీసు అధికారులకి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించి దారిలోనే మమ్మల్ని అరెస్టు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మా క్యాడరు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అందుకే నేను లొంగిపోవడానికి వస్తున్నానని చెప్పినప్పటికీ కూడా పోలీసులు వినిపించుకోవట్లేదు అనేది చింతాడ చెప్తున్నటువంటి మాట. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, చింతాడ రవికుమార్ విషయంలో శ్రీకాకుళం జిల్లా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఒకంత అది అంటే ఓవర్ యాక్షన్ చేశారు వారు అని కూడా కార్యకర్తలు, వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. లొంగిపోవడానికి వస్తుంటే అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం, ఇది వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు పోలీసులు, వైసీపీ నేతలు ఏమంటున్నారు దీని మీద? మురళి, ఏదైతే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం, మన వైసీపీ ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవి అయితే ఆయన అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూసాము. అయితే ముఖ్యంగా ఆయన రోజు అంటే
ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే అది సోమవారం అంటే కోర్టు సెలవు ఉంది కాబట్టి సోమవారానికి అయితే వాయిదా వేశారు. అయితే అనంతరం లొంగిపోదామనే ఆ ఉద్దేశంతోనే చింతాడ రవి గాని ఆయనతో పాటు ఆ మిగిలిన ఏదైతే కేసులో ఉన్నారో అందరూ కూడా లొంగిపోదామనే ఉద్దేశంతోనే ఉన్నా గానీ పోలీసులు వారిని ముందస్తుగా వారే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఇదైతే ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే మొదటగా మనం చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం 12:30 ఆ టయానికే మొత్తం అంటే నిన్న రాత్రి ఏదైతే చింతాడ అనుచరులు ఎవరైతే ఉంటారో ఆయనకి అంటే బాగా నమ్మకస్తులైన బొడ్డేపల్లి రమేష్ కానీ అలాగే వీరిని ఏదైతే మరో నలుగురిని ఏదైతే నిన్న రాత్రి పోలీసు అదుపులోకి తీసుకొని ఏదైతే అరెస్ట్ చేశారో ఆ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం మొత్తంగా కూడా అంటే ఈ జిల్లా కోర్టు ప్రాంగణంకి అయితే వీరందరినీ తీసుకొచ్చారు. అంటే ఆల్రెడీ కేసులున్న వారిని ఇద్దరిని మరొక 7 మందిని కొత్తగా కేసులో జోడిస్తూ వీరందరినీ 9 మందిని చాలా 9 మందిని అయితే జిల్లా కోర్టుకి అయితే తేవడం జరిగింది. అక్కడ నుంచి ఏదైతే అక్కడికే మొత్తం అంటే అప్పటికే చింతాడ రవి ఆ జిల్లా కోర్టుకు వచ్చి అక్కడైతే లొంగిపోదామని అయితే అప్పటికే కొంతవరకు ఆయన అనుకున్నా గానీ మొత్తానికి కోర్టు సెలవు ఉండడం వారందరినీ కూడా అంటే ఎవరైతే నిందితులుగా కేసులో చేశారో వాళ్ళందరినీ కూడా వర్చువల్ గా మొదట ప్రవేశపెడదాం అనుకున్నారో అది అవ్వకపోయేసరికి ఈ జిల్లా కోర్టు సమీపంలోనే ఉన్న జడ్జి ఇంటికైతే వీరందరినీ కూడా ఇప్పుడైతే మా కార్యకర్తలు పడుతున్న వేధింపులు అలాగే దీనికి సంబంధించి వారి మీద వస్తున్నటువంటి ఒత్తిడి కావచ్చు, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు చూసి నేను లొంగిపోవడానికి వస్తుంటే పోలీసుల తీరు ఈ విధంగా ఉంది అని కూడా స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి కార్యకర్తలు ఏం చెప్తున్నారు? కార్యకర్తల మీద నిజంగా చింతాడ రవికుమార్ ఎక్కడ అనేటువంటి ఒత్తిడి పోలీసులు నిజంగా ఆ స్థాయిలో తీసుకొస్తున్నారా అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. పృథ్వీ, ఏంటి దానికి సంబంధించి? ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు వచనం కానీ మనం చూసుకున్నట్టయితే వారు చెప్పేదంతా ఆల్రెడీ చింతాడ రవి ఆల్రెడీ తన అంచెలతో పాటు లొంగిపోవడానికే పోలీసులతో లొంగిపోవడానికి ఆయన డిఎస్పీ ఆఫీస్ కి అంటే ముందస్తుగానే డిఎస్పీకి అయితే సమాచారం ఇచ్చి అక్కడికే వస్తున్నారు. వచ్చినా కూడా దారి మధ్యలో అంటే ఈ హెచ్చర్ల ఈ చిలకపాలెం ఈ దారిలో వస్తున్న ఆయన మీద నిఘా పెట్టి ఆయన అక్కడ అదుపులోకి తీసుకోవడం ఇదేం పద్ధతి? ఆయన మరి కాసేపట్లో డిఎస్పీ ఎదుటే లొంగిపోతున్నారు కదా, ఎందుకు ఇటువంటి చర్యలు చేపట్టవలసి వచ్చింది, ఎందుకు ఈ దూకుడు చర్యలు ఎందుకు అనేసి అయితే ఈ వైసీపీ నాయకులు కూడా ఇప్పటికైతే ఎందుకంటే ఇక్కడ డిఎస్పీ ఆఫీసు వద్దకైతే భారీగా వైసీపీ శ్రేణులు కూడా భారీగానే చేరుకున్నాయి. ఆయన మద్దతుగా నిలిచేందుకు భారీగా చేరుకున్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో అంటే మరి ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉందో ఏంటో అనేది మనకైతే తెలియదు. కానీ వైసీపీ నాయకులు అనేది అయితే మాత్రం ఖచ్చితంగా పైనుంచి ఒక రాజకీయ ప్రెజర్తోనే పోలీసులు అయితే ముందస్తుగా ఆయన్ని అరెస్ట్ చేశారని అయితే వైసీపీ నాయకులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పృథ్వీ. చింతాడ రవికుమార్ విషయంలో పోలీసుల తీరైతే వివాదాస్పదంగా మారింది. లొంగిపోవడానికి డిఎస్పీ ముందుకు నేను లొంగిపోవడానికి వస్తూ ఉంటే నన్ను అదుపులోకి తీసుకున్నారు. మా కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి వేధింపులు ఇబ్బందులు వీటన్నిటిని చూసి నేను లొంగిపోవడానికి వస్తూ ఉంటే నా విషయంలో కూటమి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోంది అనేటువంటి మాట. చట్టపరంగా న్యాయపరంగా నేను అన్నీ కూడా ఎదుర్కొంటానని కూడా చింతాడ రవి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల బాగోగులు వారి క్షేమమే చూసి నేను వచ్చి లొంగిపోతున్నాను అనేటువంటి మాట ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. లొంగిపోవడానికి వస్తూ ఉంటే అరెస్టు చేసినటువంటి ఇది అక్రమ అరెస్ట్ అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు.